ఇంకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉప్పు చేప అండి, ముక్కలు కట్ చూడండి ఎంతలా ఉందో. విధానం నచ్చదు, ఈ విధానంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తీసేసుకున్నామండి, ముందుగా వేసేసుకున్నామండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగాలండి. నేను చెప్పా కదండి పసుపు ఎక్కువగా వేసుకుంటే మంచిదని. పసుపు వేసుకుంటే చాలా మంచిదండి, మనం పసుపే ఎక్కువ తినాలి, మంచిది. అన్నీ చూడు నన్నే చూడు అంటది సాల్ట్ లేకపోతే కూరగా టేస్ట్ తెలియదు ఎన్ని వేసినా. చాలా బాగుంటుందండి ఉప్పు చేప కర్రీ, మాత్రం సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా వేగిపోయింది. కరివేపాకండి, టమాటా అండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, 1/2 కిలో టమాటా వేస్తున్నానండి. ఇప్పుడు నైట్ ఎక్కువ కర్రీ అవసరం ఉండదు కాబట్టి సరిపోతుంది, మళ్ళీ ఇక ఉదయానికి మళ్ళీ ఎందుకు. అయినా చేపల కూర 3 రోజులు 2 రోజులైనా ఉంటుందండి. మేము 3 మనుషుల మేలే అని తక్కువ చేసేస్తున్నానండి. చూడండి చక్కగా టమోటా కూడా వేసాను. నేను చూపించే విధానంతో ఉప్పు చేప కర్రీ మీరు కూడా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వేయించి పెట్టిన ఉప్పు చేప ఉంది కదండి, ఈ పులుపు కారం ఉప్పు అంతా ఇదిగండి చూద్దామండి. చక్కగా ఉడుకుతుంది కదండి. కొంచెం చింతపండు కూడా వేసుకుందామండి. ముందుగా కడిగి ఉంచిన చింతపండు 2 రెబ్బలు వేసుకుందామండి. ఎందుకంటే ఆ పులుపు కారం పుల్లదానం చక్కగా నీసు వాసన ఉండదండి, తగిలితే కమ్మదానం వేరు ఉంటుంది. చూడండి అసలు ఎంత స్మెల్ లెగుస్తుందో, గుమగుమలాడుతుంది. అసలు ఇట్లా పొగలుగా వస్తే అది ఎంత టేస్ట్గా ఉందో, కమ్మగా ఉంటుందండి. ఏ కూర ఉన్నా లేకపోయినా కానీ మా ఇంట్లో ఇష్టంగా తింటారు. ఉప్పు చేప కర్రీ ఉంటే చాలు, ఇక ఏది చికెన్ మటన్ కూడా అలాగ అవసరం లేదు. ఈ ఉప్పు చేప కర్రీకి అంత ఇది ఇస్తారు వాళ్ళు మా ఇంట్లో. కర్రీ రెడీ అవుతుందండి, అయిపోయింది చక్కగా. అదిగోండి ఉడికిపోయింది, దగ్గరికి అయింది కదా. మనం ఇందాక వేసుకున్న వాటర్కి చక్కగా దగ్గరగా అయిపోయింది. చూడండి దగ్గరగా ఉడికింది, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ అండి, గుమగుమలాడుతుందండి. ఉప్పు చేప టమాటా కర్రీ, వంకాయ గోంగూర అన్నిట్లో వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ ఉప్పు చేప కర్రీ, సూపర్గా ఉందండి. ఈ విధానంతో మీరుగా ట్రై చేసి చూడండి. ఎక్కువ క్వాలిటీ ఏం పట్టవండి, ఇంకా టమాటాలు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మాకు ఎందుకంటే ముగ్గురమే కాబట్టి తక్కువే వేసుకున్నాము, సరిపోతుందని. మా ఉప్పు చేప కూర రెడీ అండి, చక్కగా రెడీ చేసుకున్నాము. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీ సపోర్ట్ ఫుల్గా మాకు ఇవ్వండి. వాటర్ వేసుకుందామండి, కొంచెం వాటర్తోనే ఉడకాలండి కర్రీ. చక్కగా దగ్గరికి అయితే అయిపోయినట్టండి. తయారు చేసే విధానం అంతా ఇదండి. ఇంకా ఉడకాలి, ఉడికి బాగా దగ్గర పడ్డప్పుడు ఇంకా ఇదైతే మొత్తం క్వాలిటీ ఇలా వేసుకోవాలండి, చక్కగా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఆ నీళ్ళు కొంచెం నీళ్ళతో ఉడకాలండి. చింతపండు అవన్నీ వేసాము.